అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నాగు పాములను భుజంగములను అనగదొక్కెదవు. కీర్తన 91:13. నీవు నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అణగదొక్కెదవు. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 3:1 ప్రకారం సహజంగా దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలది, అంతేకాదు సూక్ష్మజీవి. అంటే చిన్న సందు ఉన్నప్పటికీ లోనికి ప్రవేశించడానికి తన శరీరాన్ని కుదించుకోగలదు. అలాగని మనలను మరణానికి అప్పగించ ప్రయత్నిస్తుంది. అలాగే దేశంలోనున్న క్రూర మృగములను గూర్చి దేవోక్తి అంటూ చెబుతున్న దేవుని వాక్కు ఏంటంటే యెషయా 36, తాపకరమైన మిడునాగులు. 14:29 చూస్తే సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పం. అవును, ఇది మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎగిరి మనల్ని కాటు వేయ ప్రయత్నిస్తుంటుంది. 1వ చెప్పబడినట్లుగా లోబడిన పిల్లలు లో నుండి అది ఈ సర్పబీజం వచ్చే సర్పబీజమే సర్పం. ప్రైజ్ లార్డ్. వారు దేవుని మాటను కానీ దేవుని చిత్తాన్ని కానీ విచారించరు, వాటికి లోబడరు. అలాగే లోకంలోని బలాన్ని ఘనతను వారు కోరుకుంటూ ఉంటారు. అలాగే భక్తిహీనులను గూర్చి కీర్తన 58:3-5 చూస్తే వారు మరి పుట్టుక నుండే భక్తిహీనులు అని లేఖనం సెలవిస్తుంది. వారి విషయము నాగుపాము విషయం వంటిదంట. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను, లేకపోతే దైవజనులు ఎంతో జ్ఞానంతోనూ ఆత్మతోనూ బోధించినను, వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉంటారంట. ద్వితీయోపదేశకాండం 32-33 వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము అని లేఖనం సెలవిస్తుంది. అలాగే కీర్తన 143 చూస్తే పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. అలాగే మరో వచనం చూస్తే సామెతలు 23:32 పిమ్మటది సర్పము వలె కరచును, కట్లు పాము వలె కాటువేను. ఈ లేఖన భాగాలను పరిశీలించినట్లయినా ఈ పాములు కాటు వేస్తే అంటే నాలుకలు, వారి పెదవుల గుండా వచ్చే మాటలు ఎదుటి వారిని మరి ద్రాక్షారసము త్రాగిన వారికి అది ఎలాగూ మరి స్లో పాయిజన్ వలె మరి గుండెను తినివేసి మరణానికి నడిపిస్తుందో అలాంటి విషయం వారి నోరు, నాలుక, పెదవులు, వారి మాటలు. మరో విషయం, కట్లపాము కాటు వేస్తే శరీరం అంతా కట్లుగా మారి శరీరాన్ని కుళ్ళిపోయేలా చేస్తూ ముక్కలుగా మాంసం రాలిపోతుంటూ ఉంటుందంట. అలాగే వారి మాటలు, వారి నాలుక, వారి పెదవులు మనపై ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇర్మియా 51:33-39 చూస్తే భుజంగములను గురించి అంటే బలమైన అధికారం కలిగిన వారిని గురించి, భుజంగము మృంగినట్లు మమ్మను మృంగిను, మా శ్రేష్ఠ పదార్థములంతా తన పొట్ట నింపుకొని శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును హింస కలిగింది. కన్ను మిన్ను కానకుండా అధికారమును చూపించే వారిని గురించి ఈ మాటలు. దేవుణ్ణు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు, ఇంకా కొంతసేపటికి కోతకాలం వచ్చును. ఎందుచేతనంటే నాకును నా దేహమునకు చేయబడిన హింస వారి మీదికి ప్రతీకార రూపముగా దిగునుగా కానీ సియోను నివాసి అనుకుంటున్నాడు. నా ఊసిరి వారికి తగులుగా కానీ యెరూషలేము అనుకుంటుంది. ఆలకించుము, యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నీ వ్యాజ్యము నేను జరిగింతును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును అంటున్నాడు. వారిని ఎలాగంటే వారిని ఎండ చేస్తాను, వారి ఊటను ఇంకిపో చేస్తాను. వారు పాడై ఎగతాళికి కారణముగా చేస్తాను అంటూ 29వ వరకు చెబుతా ఉన్నాడు. ఇదే యెహోవా వాక్ అని ముగింపు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ వచనములన్నీ మనకేం బోధిస్తున్నాయి? కుయుక్తిపరులు, దేవునికి లోబడిన ప్రజలు, భక్తిహీనులు, నోటి మాటలతో బాధ పెట్టేవారు, బలమైన అధికారం కలిగిన వారు, ఇటువారి వాళ్ళు మనకు బాధ కలిగినప్పుడు
వచ్చి విసిగి నాకు కలిగిన హింసే వారికి ప్రతీకారముగా దిగునుగాక, నా ఉసురు వారికి తగులునుగాక అని సియోను కుమారి లేకపోతే యెరూషలేము అనుకున్నట్లయితే, ప్రియమైన దేవుని జనాంగమా, నీతికి, యథార్థతకు, మంచితనానికి మారు పేరు కలిగి ప్రేమను కలిగిన దైవజనమ ఆలకించుము. నీ వ్యాజ్యమును నేనే జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును అని దేవుడును సైన్యములకు అధిపతిగిన యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఇంకను మరికొన్ని లేఖన భాగాలు పరిశీలించినట్లయితే కీర్తన 91:1-11 చూస్తే, నీవు మాత్రము మహోన్నతిని చాటున నివసిస్తూ మరి సర్వశక్తి నీడను విశ్రమించుట కొరకును ఆయనను నమ్మి అలాగునే ఆశ్రయించినట్లయితే మనల్ని కాపాడుట కొరకు, మనలను భద్రపరచుట కొరకు, యెహోవా సేవకులైన దేవదూతల సంరక్షణకు మనల్ని మరి అప్పగిస్తాడు దేవుడు. వారు మనలను వారి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 3:15 ప్రకారం ఎంత యుక్తిపరుల అయిన వారైనా అట్టి వారి తలను చితక్కొట్టునట్లుగా దేవుడు మనకు అధికారము ఇచ్చాడు. మనం అధికమైన విజయాలను పొందుకున్నప్పుడు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి దిగివచ్చి మనం పొందుకున్న విజయాలను బట్టి ప్రార్థనా జీవితమా, లేక పరిశుద్ధమైన జీవితమా, లేక స్వార్థ సేవ పరిచర్యలను బట్టి మనం సంతోషించకుండానట్లు మనమున్న ఆయా పరిస్థితుల మీదకి దిగి ప్రయత్నించినప్పుడు భయపడని అవసరం లేదు. ఎందుకంటే లూకాసువార్త 10:18-19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని ప్రభువారే చెబుతూ ఉన్నారు. మార్కు సువార్త 16:17-18 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి, అందులో భాగమే పాములను ఎత్తి పట్టుకుంటారు అని వ్రాయబడి ఉంది. కీర్తన 74:13 భుజంగముల శిరస్సులను పగలగొట్టు దేవుడు మన దేవుడు. ఉదాహరణకు భుజంగం వంటి బలం గల బబులోను రాజైనా, ఎగిప్తు రాజు దేశమైనా సరే. అలాగనే మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, మత్తయి సువార్త 16-17 చెప్పబడినట్లుగా అట్టి మనుషుల మధ్య మనం ఉన్నాం గనుక పాముల వలె వివేకులమై ఉండునట్లు ప్రార్థించుకుందుముగాక. సర్పములను, నాగుపాములను, భుజంగములను అనద్రొక్కి చితక కొట్టుదుముగాక. అవును ప్రియ సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 16:20 చెప్పబడినట్లుగా సమాధానకర్తయ్య దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక తొక్కించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా యెహోవా, నాగుపాములను, భుజంగములను అనద్రొక్కువాడా, మా రక్షకుడును విమోచకుడునైన ప్రభువైన యేసు క్రీస్తు వారి మరణ పునరుత్థానముల ద్వారా అట్టి అధికారమును నాకును మాకును అనుగ్రహించి, పాము వంటి వారైనా, నాగుపాముల వంటి వారైనా, భుజంగముల వంటి వారైనా వారిని అనగద్రొక్కునట్టి అధికారము ఇచ్చిన నీ కృపకై స్తుతులు అర్పిస్తూ, వివేకవంతులమై అధికారమును వినియోగించుకున్నట్లు నీ కృప నాకు మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.